కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి ఆలయం. రావి చెట్టు కింద తపస్సు చేస్తూ రావి చెట్టులో విలీనమైన ఈరన్న స్వామి భక్తుల పాలిట కొంగు బంగారం. కోరిన కోరికలు నెరవేర్చే ఈ స్వామి శ్రావణ మాసంలో ఉత్సవాల సందర్భంగా విశేష పూజలు అందుకుంటున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పూజన్న స్వామి ఈరన్న స్వామి వారి మహిమల గురించి మాట్లాడుతూ ఉరుకుంద ఈరన్న స్వామి రావి చెట్టు ముందు బృందావనానికి నిత్యం అభిషేకం, గణపతి పూజ, పుష్పాలంకరణ, నైవేద్యం, ఆకు పూజ, మహామంగళహారతులు వంటి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులకు స్వామి దివ్య దర్శనం భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు రమేష్ స్వామి, మంతేష్ స్వామి, మల్లయ్య స్వామి పాల్గొన్నారు. శ్రీ ఉరుకుంద స్వామి ఇక్కడ స్వామివారు నిలిచిన విధానం. శ్రీ స్వామివారు ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తూ అశ్వత్థ వృక్షంలో ఐక్యమైపోయినాడు. ఇక్కడ స్వామివారికి వచ్చేసి ప్రత్యేకంగా స్వామి చెట్టులో ఐక్యమైనాడు కాబట్టి చెట్టుకే పూజ. స్వామివారు ముందు బృందావనం పూజ. ఈరన్న స్వామి అంటే వీరభద్ర అంశంలో ఉంటాడు కాబట్టి వీరభద్ర మాదిరిగానే స్వామివారి చిత్రం. స్వామివారు వీరభద్ర అంశంలో జన్మించినవాడు కాబట్టి అశ్వత్థ వృక్షం అంటే నరసింహస్వామి స్వరూపం కాబట్టి ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే స్వామివారి దేవస్థానం ఎక్కడైనా ఏ గుడైనా అన్ని దిక్కులకు ఉంటుంది కానీ ఒక ఆగ్నేయానికి ఉండదు. ఈ స్వామివారు వచ్చేసి ఆగ్నేయాభిముఖంగా తపస్సు చేస్తూ ఐక్యమైపోయాడు కాబట్టి ఇక్కడ ఈ స్థలానికి వచ్చేసి అంత అగ్ని మాదిరిగా వెలుగుతుంటుంది. కానీ స్వామివారు శాంతి స్వభావులే. కోరిన వారికి కొంగు బంగారం, కొంచెం వారికి కొంగు బంగారంగా వెలుగు చాటుతూనే ఉన్నాడు. సంతానం కానీ, బాధలు కానీ, మన మానసిక సమస్యలు కానీ ఏవైనా వచ్చి ఇక్కడ స్వామివారి విశేషమైన రోజు ఆదివారం, సోమవారం ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే ఇవన్నీ మటుమాయం అయిపోతాయి. సోమవారం వచ్చేసి సోమవారం మనం గురువారం స్వామివారికి ప్రత్యేకమైన రోజాలు. విశేషమైన వారం అంటే సోమవారమే. స్వామివారికి విశేషమైన వారం అంటే సోమవారమే. స్వామికి సోమవారం గురువారం వచ్చి పేరు జే పూజన్న స్వామి, ఉప ప్రధాన అర్చకులు శ్రీ ఉరుకుంద స్వామి దేవస్థానం ఉరుకున్నాం.